Yes, friends, just a moment. Yeah, good. So, okay, మనం రెండు స్టెప్స్ చూసాం. ఏం స్టెప్స్ చూసాం రియల్ గా? Let me confirm one more time. Yes, friends, is my voice is audible or not? Yes, audible. Yes, sir. Yes. Yes, Good. sir. Yeah. Yes. Okay. Good. సో కొంచెం అది మళ్ళీ నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది, టెక్నికల్ ఇష్యూ. అది మళ్ళీ తర్వాత మళ్ళీ లాగిన్. ఓకే, సరే చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో ఫస్ట్ స్టెప్ అసలు సర్వర్స్ క్రియేషన్స్ అంటే 100 సర్వర్స్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ 100 సర్వర్స్ లో వార్ ఫైల్ డిప్లాయ్మెంట్. సో టేక్స్ టూ మచ్ టైం, చాలా టైం పడుతుంది ఇక్కడ రియల్ గా చెప్పాలంటే. ఓకేనా? సో ఈ తర్వాత మూడో ప్రాసెస్ నేర్చుకుందాం. అసలు ఏంటి నెక్స్ట్ అంటే ఫస్ట్ ప్రొసీజర్ టేకింగ్ టైం, సెకండ్ ప్రొసీజర్ ఆల్సో టేకింగ్ మోర్ టైం, థర్డ్ ప్రొసెషన్ ఏంటి, థర్డ్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి రియల్ టైంలో ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ లో చేసేటప్పుడు మనకి ఇది మూడోది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్ థర్డ్ టాస్క్? ఫస్ట్ టాస్క్ ఇది సర్వర్ల క్రియేషన్, రెండో టాస్క్ సర్వర్లో డిప్లాయ్ చేయటం, రెండో టాస్క్. మూడో టాస్క్ థర్డ్ టాస్క్. థర్డ్ టాస్క్ ఏందో తెలుసా? థర్డ్ టాస్క్ ఎస్, మనకి అవసరమైన సాఫ్ట్వేర్ ప్యాకేజెస్, సాఫ్ట్వేర్ టూల్స్ అంటే టెక్నాలజీస్ ఇన్స్టాల్ చేయాలిగా. ఎస్ ఆర్ నో? సో లైనెక్స్ లో మనం లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో మనం ఏమని పిలుస్తాం? ప్యాకేజ్ అని పిలుస్తాం. సాఫ్ట్వేర్ ఏమని పిలుస్తాం? ప్యాకేజ్. సో విండోస్ ఎన్విరాన్మెంట్ లో సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. సో లైనెక్స్ ఎన్విరాన్మెంట్ లో సాఫ్ట్వేర్ నే ప్యాకేజ్ అని పిలుస్తాం. దట్ మీన్స్ జావా ప్యాకేజ్, పైథాన్ ప్యాకేజ్, ఎస్ ఆర్ నో? టామ్క్యాట్ ప్యాకేజ్, ఎస్ ఆర్ నో? మావెన్ ప్యాకేజ్, ఎస్. Jenkins, something called ఇవన్నీ ఏంటి? సాఫ్ట్వేర్ ప్యాకేజెస్. సో సంథింగ్ కాల్డ్ some other tools and technologies. ఎస్ అవునా? సో గిట్ కూడా అంతే కదా. ఎస్, వి మస్ట్ ఇన్స్టాల్ ద గిట్ సాఫ్ట్వేర్ ఇన్ టు యువర్ లోకల్ మిషన్, అదర్వైజ్ ఇట్ కెనాట్. సో గిట్ ప్యాకేజ్, జావా ప్యాకేజ్, టామ్క్యాట్ ప్యాకేజ్, పైథాన్ ప్యాకేజ్. సో ఇవన్నీ కూడా ప్యాకేజెస్, అవునా కాదా? సో ప్యాకేజెస్. మనం ఏం చెప్పాం? వీ హ్యావ్ ఎ 200 సర్వర్స్, వీ హ్యావ్ ఎ 100 సర్వర్స్. మనకి 100 సర్వర్లు ఉన్నాయి, కరెక్టే. సర్వర్లు క్రియేషన్ ఓకే, సర్వర్లు ఫైల్ డిప్లాయ్మెంట్ ఓకే, 100 సర్వర్లు ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే ఒక 100 సర్వర్స్ లో, ఒక 100 సర్వర్స్ లో, ఎస్ ఫ్రెండ్స్, ఒక 100 సర్వర్స్ లో దట్ మీన్స్ వాట్? ఇది ఇలా 100 సర్వర్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి. 100 సర్వర్ లెట్స్ సే 100 కాదు 200 వేసుకోండి, నో ప్రాబ్లం. మరి 200 సర్వర్స్ ఇక్కడ ఉంటే, 200 సర్వర్స్ ఇక్కడ ఉంటే 200 సర్వర్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ప్యాకేజెస్ చాలా ఉన్నాయి కదా. ఏ ప్యాకేజ్? గిట్ ప్యాకేజ్. ఎస్ ఆర్ నో? ఫస్ట్ వన్ గిట్ ప్యాకేజ్. రెండోది ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, రెండో నీ ఇష్టం వచ్చిన ప్యాకేజ్, జావా ప్యాకేజ్. ఎస్ ఆర్ నో? ఇంకోటి ఏంది? పైథాన్ ప్యాకేజ్. నీ ఇష్టం. కొన్ని సందర్భాల్లో పైథాన్ కూడా వాడతాం, జావా వాడతాం. కొన్ని సందర్భాల్లో ఎస్ ఫ్రెండ్స్, పైథాన్ జావా ఏదైనా వాడతాం. కొన్ని సందర్భాల్లో .NET వాడొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ టామ్క్యాట్ కన్ఫర్మ్, టామ్క్యాట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎస్ ఆర్ నో? టామ్క్యాట్, పైథాన్, జావా, గిట్. మళ్ళీ మనకి వెబ్ అప్లికేషన్ హెచ్డిటిపిడి, ఎంజినిక్స్, అవునా? ఇవన్నీ కూడా కావాలి. ఎంజినిక్స్, హెచ్డిటి ఇదేంది? ఇది వెబ్సైట్లు రన్ చేసుకోవడానికి హెచ్డిటిపిడి, ఎంజినిక్స్ సాఫ్ట్వేర్లు కావాలి. వెబ్ ప్యాకేజెస్, ఆల్ ఆర్ వెబ్ ప్యాకేజెస్. నేనేమంటాను, కనీసం వీటిని మన సర్వర్స్ లో ఇన్స్టాల్ చేయాల్సిన బాధ్యత ఉంది మనకి. మరి ఇన్స్టాల్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్తే మాన్యువల్ ప్రొసీజరే. మాన్యువల్ ప్రొసీజర్ లో ఎస్ ఫ్రెండ్స్, అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే, మనం మాన్యువల్ ప్రొసీజర్ లో ఎలాగా ఇన్స్టాల్ చేస్తాం? ఎస్, ఫస్ట్ ఏం చేయాలా? అసలు ఇది సర్వర్ అనుకోండి, ఇది సర్వర్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ ఇన్ టు ది సర్వర్, వి మస్ట్ చెక్ వెదర్ ద ప్యాకేజ్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. దానికోసం ఏం చేయాలా? ఫస్ట్ స్టెప్, ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ 1, ఎస్, we need to log into the server. Yes, login server and verify the package. Verify package. A specific package is available or not. ఉంటే ఎలాంటి వర్షన్ ఉంది, మరి ఆ వర్షన్ సెట్ అయిద్దా లేదా? లేదు క్లయింట్ ఏమంటున్నాడు ఈ వర్షన్, లేదా ప్రాజెక్ట్ లీడ్ ఏమంటున్నాడు ఈ వర్షన్, ప్రాజెక్ట్ మేనేజర్ ఈ వర్షన్ కావాలంటున్నాడు. అలాగా వెరిఫై ద ప్యాకేజ్, ఫస్ట్ స్టెప్. సో ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద ప్యాకేజ్, కమ్ బ్యాక్.
అర్థమైందా? మరి కమ్‌బ్యాక్ వచ్చి ఏం చేయాలా? అవసరమైన ఇప్పుడు ఏంది వెరిఫికేషన్ చేసేసావు. ఓకే. సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ లేదక్కడ. మరి ఏం చేయాలా? కమ్‌బ్యాక్ ఫ్రమ్ యూ నో టు థిస్ ప్లేస్ అండ్ వి నీడ్ టు ఇన్‌స్టాల్ థిస్ ప్యాకేజ్ ఇంటూ ది సర్వర్స్. Come out from the servers or come back to this place and what is this? We need to install the git package into the server. Yes or no? మరి గిట్ ప్యాకేజ్ అనేది ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ చేయాలా? అర్థమైందా? జావా అనుకోండి. లెట్స్ సే జావా. మరి ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ చేయాలా? టామ్‌క్యాట్, హెచ్‌డిడి ఇవన్నీ ఏంటి అసల? మనం తప్పకుండా ఇన్‌స్టాల్ చేయాలా. మరి ఇన్‌స్టాల్ చేయాలంటే మాన్యువల్ ప్రొసీజర్ మీకు తెలుసు ఆల్రెడీ. ఏం చేయాలా? యెస్ ఫ్రెండ్స్. ఇన్‌స్టాల్ git-y సింపుల్. ఇన్‌స్టాల్ git-y. మూడేంది మళ్ళీ ఎం యెస్ ఫ్రెండ్స్. ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ తెలుసు మీకు జావా -y చూసారా? 4 ఎం సంథింగ్ ఇట్లా. ఇన్‌స్టాల్ యెస్ ఫ్రెండ్స్. ఇన్‌స్టాల్ టామ్‌క్యాట్ ఆర్ ఇలా. అంటే మీ 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 అందరూ ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా చేయాల్సొస్తుంది అనుకోండి. ఇన్‌స్టాల్ జెంకిన్స్ కూడా చేసేసాం. ఇన్‌స్టాల్ ఆర్ నో జెంకిన్స్ -y ఆర్ నో. అంటే నేనేమంటున్నానంటే, ఒక సర్వర్ కాదిది. 200 సర్వర్‌లు లేదా 100 సర్వర్స్ రియల్ టైమ్‌లో మనం ఇప్పటి వరకు ఒక సర్వర్‌లే చూస్తున్నాం. మరి 200 సర్వర్స్ లేదా 100 సర్వర్స్‌లో ఇది సీక్వెన్షియల్ అప్రోచ్ గాదిది. స్పాట్‌లో అన్ని సర్వర్స్‌లోకి ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ చేయగలగాలి స్పాట్‌లో. అవునా? యెస్ ఆర్ నో? సో, ఇది మాన్యువల్‌గా ప్రొసీజర్ అయినప్పుడు ఏం జేయాలా? ఇదిగో ఇవన్నీ జేయాలి. ఇదంతా పెద్ద రిస్క్ ఉంది. మాన్యువల్‌గా అంటే ఏంది? సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ అయ్యి ఇన్‌స్టాల్ గిట్. సర్వర్‌లోకి లాగిన్ అయిన తర్వాతే చేయాల. ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి, ఇన్‌స్టాల్ జావా, ఇన్‌స్టాల్ సంథింగ్, సంథింగ్, సంథింగ్. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు సపోజ్ ఈ సాఫ్ట్‌వేర్‌లన్నీ గూడా ఒకే సర్వర్‌లో మనం ఇన్‌స్టాల్ చేయాలంటే ఫస్ట్ సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలి. సర్వర్‌లో లాగిన్ అయిన తర్వాత ఇదిగో ఈ స్టేట్‌మెంట్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. అవునా? కాదా? స్టేట్‌మెంట్స్ అన్ని ఎగ్జిక్యూషన్. అంటే నేనేమంటానంటే ఒక్క సర్వర్‌లో ఇది చేసిన తర్వాత కమింగ్ బ్యాక్ టు థిస్ ప్లేస్ రెండో సర్వర్ అండ్ లాగిన్ టు ది రెండో సర్వర్ మళ్ళీ రెండో సర్వర్‌లో కూడా సేమ్ ప్రొసీజర్. మూడో సర్వర్ లాగిన్ సేమ్ ప్రొసీజర్. నాలుగో సర్వర్ లాగిన్ సేమ్ ప్రొసీజర్. అన్ని సర్వర్‌లో. మరి నేనేమంటానంటే నువ్వు ఒక్క సర్వర్‌లో ఈ ప్రాసెస్ అంతా చేయటానికి మినిమమ్ టు మినిమమ్ లెట్స్ సే మనకు తెలిసి ఒక 30 మినిట్స్ లేదా 1 అవర్ ఏసుకోండి. 1 అవర్ 1 అవర్ ఏసుకోండి. అంటే మొత్తం టోటల్‌గా కన్‌ఫ్యూజ్ లేకుండా చాలా జాగ్రత్తగా మొత్తం అన్నిటిని కాన్ఫిగర్ చేసి యూసేజ్ లెవెల్‌కి తెచ్చే వరకు ఇన్‌స్టాల్ చేసి కాన్ఫిగర్ మొత్తం చేసి పడేసి యూసేజ్ లెవెల్ తెచ్చే వరకు వస్తే 1 అవర్ అనుకోండి. అన్ని కావాలిగా చాలా ఉన్నాయి కదా! 1 అవర్. యెస్. That means it takes 1 hour time to install all this kind of stuff into your server. This is your server. It takes 1 hour time to install all these kind of things. బాగుంది. మరి నేనేమంటానంటే యెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు రియాలిటీలో చూస్తే మరి ఇది ఈ సర్వర్ నంబర్ 1లో ఇవన్నీ ఇన్‌స్టాల్ చేయాలంటే ఇంత టైం పడుతుంది కదా! అవునా? ఓకే. బాగుంది. ఒక సర్వర్‌కే 1 అవర్ పడితే ఆ! ఒక సర్వర్‌కే ఇట్ టేక్స్ 1 అవర్ టైమ్. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ సర్వర్స్ ఫ్రెండ్స్? రిమైనింగ్ సర్వర్స్‌లో పరిస్థితి ఏంటి? వాటి మాట ఏంటి? యెస్ వి హావ్ 100 సర్వర్స్. దట్ మీన్స్ ఒక సర్వర్, ఒక సర్వర్ 1 అవర్. ఒక సర్వర్ 1 అవర్. మరి 100 సర్వర్స్, 100 మెషిన్స్, 100 అవర్స్. అరే ఇదేంది బాబు! యెస్ 100 అవర్స్. మరి 100 అవర్స్ అంటే ఏంటి మామూలు విషయం? యెస్ ఫ్రెండ్స్ 100 అవర్స్. మరి 100 అవర్స్ వరకి వెయిట్ చేయాలి కదా అవతల వ్యక్తి. యెస్. యెస్ ఆర్ నో? యెస్. యెస్. వి నీడ్ టు వెయిట్ 100 అవర్స్. అంటే ఏంది? ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అంటున్నాను నేను. ఇది కూడా టైమ్ టేకింగ్ ప్రాసెసే. సో, ఇఫ్ యూ డూ ఆల్ థిస్ kind of process in a manual procedure, it is taking too much time. This is also called as a sequential approach. One by one approach. ఒక సర్వర్‌లో ఇది చేసిన తర్వాత రెండో సర్వర్. 2 చేసిన తర్వాత 3, 3 చేసిన తర్వాత 4, 4 చేసిన తర్వాత 5 ఇట్లా సీక్వెన్షియల్ అప్రోచ్ యాక్చువల్‌గా. మరి అంతే కదా! ఓల్డెన్ డేస్, బ్యాక్ డేస్ ఇలాగే నడిచేది కదా! సీక్వెన్షియల్ అప్రోచ్. Sequential approach. Sequential means what? One by one. Serial approach means what? Serial approach. మీకు అర్థం కావడం సీరియల్ కూడా వాడతాం. సీరియల్ అప్రోచ్, సీక్వెన్షియల్ అప్రోచ్. అర్థమైందా? సో, అదే అసలు పాయింట్ ఏందంటే,
100 సర్వర్లు సీక్వెన్షియల్ అప్రోచ్, సీరియల్ అప్రోచ్ పక్కన పెడితే, ఈ 100 సర్వర్‌లో మనం చెక్ చేయాలా ఫస్ట్. అది పెద్ద తలనొప్పి వ్యాపారం. చెకింగ్ అంటే ఏంది? వెదర్ వెదర్ ద వెదర్ ద ప్యాకేజ్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్ ఆర్ నాట్. చెకింగ్. అగైన్ గో టు సెకండ్ సర్వర్. వెదర్ ద ప్యాకేజ్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. ఎంత పెద్ద విషయం అసలది. చెక్ చేసుకోవటం. చెక్ చేసిన తర్వాత ప్యాకేజ్ ఉంటే ఓకే. ప్యాకేజ్ లేకపోతే ఓకే. ఇట్లా. ఇవన్నీ చేయాలంటే సీక్వెన్షియల్ అప్రోచ్, సీరియల్ అప్రోచ్‌లో ఫాలో అయితే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఇందాక చూసారా? మూడో టాస్క్ ఇది. ఫస్ట్ టాస్క్ ఏమో సర్వర్‌ల క్రియేషన్. రెండో టాస్క్ ఏమో డిప్లాయ్‌మెంట్. మూడో టాస్క్ ఏమో ఇలాగ ఇన్‌స్టాలేషన్ అవసరం మనకి. అర్థమైందా? ఇలాగ. అంటే ఇప్పుడు నేనేమంటాను ఇదంతా గూడా చాలా చాలా రిస్క్ టాస్కు. ఇన్ రియల్ టైమ్ వి నీడ్ టు చెక్ ద ప్యాకేజ్. వి నీడ్ టు చెక్ ద వెర్షన్స్. విచ్ వెర్షన్ ఈస్ అవైలబుల్ అండ్ విచ్ వెర్షన్ ఈస్ నాట్ అవైలబుల్. Yes, sir. And we need to install the exact version. Yes, please remember, friends. Install the exact version. నేను ఏది పెడితే అది చేస్తాను నా ఇష్టం అంటే కుదరదు అక్కడ. Install the exact version. Exact version, if no, the exact version, yes, we need to install it. Otherwise, nothing. సో 100 అవర్స్ ఇలా పడుతున్నప్పుడు వాడు అడిగాడు, 100 అవర్స్ రెడ్యూస్ చేయడానికి వర్కౌట్ అవ్వదా? ఎస్ సార్ 100 అవర్స్ రెడ్యూస్ చేయడానికి వర్కౌట్ అవుతా ఇన్ older projects the previous projects lot of manual work was going there in previous days. Now this is what DevOps culture came into the picture, boss. DevOps culture, yes. DevOps engineer responsibility in the find out the things and where it is taking too much time. ఎక్కువ టైం ఎక్కడ తీసుకుంటుంది అసలు దానిని ఆటోమేట్ చేయడానికి డెవాప్స్ ఇంజనీర్ వచ్చాడు. ఓకే. అంటే మాన్యువల్‌గా ప్రొసీజర్ జరిగే విధానంలో చాలా టైం ఎక్కువ అవుతుంది. ఆ టైంని రెడ్యూస్ చేయడానికి డెవాప్స్ ఇంజనీర్ వచ్చాడు. యెస్. టు రెడ్యూస్ దిస్ టైమ్ డెవాప్స్ ఇంజనీర్ కేమ్ ఇంటు ది పిక్చర్. దట్స్ ఇట్. అంతే కదా! లాట్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేస్తాడు ఇక్కడ. ఈ టైమ్‌ని తీసి పడేయడానికి డెవాప్స్ ఇంజినీర్ వచ్చాడు. డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడు? మాన్యువల్‌గా జరిగే ఈ ప్రాసెస్ మొత్తాన్ని తీసేసి టూల్స్ ఉపయోగించి చేస్తాడు. అయే డెవాప్స్ టూల్స్. అవే డెవాప్స్ టూల్స్. దానినే డెవాప్స్ ఇంజినీర్‌ని ఆటోమేషన్ ఎక్స్‌పర్ట్స్ అంటారు. అంటే ఆటోమేషన్ టూల్స్ ఉపయోగించి దీన్ని చేయాలి. ఆటోమేటిక్. యెస్. నో మాన్యువల్. నో. మాన్యువల్ ప్రొసీజర్‌లో ప్రాబ్లమ్ ఇది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అవర్ అంటే ఏంది? మనం అంటే ఎవరు? డెవాప్స్ ఇంజినీర్. ఇట్ ఈస్ అవర్ డెవాప్స్ ఇంజినీర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ ఔట్ వేర్ వి ఆర్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అన్నెసెసరీలీ. యెస్, దిస్ ఈస్ యువర్ డ్యూటీ. అక్కడ నువ్వు ఫైండ్ ఔట్ చేసిన దాన్ని తీసుకొచ్చేసి ఆటోమేషన్ అప్లై చేయాలి. దట్స్ ఇట్. అది నీ డ్యూటీ యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్. అంతే. ఇది చెప్పగలిగితే చాలు. వేర్ వి ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ అన్నెసెసరీలీ. యెస్. దిస్ ఈస్ అవర్ జాబ్. ఓకే. ఎక్సలెంట్‌గా ఉంది సార్. మరి జనరల్‌గా ఓల్డెన్ డేస్‌లో మేము అక్కడ వర్క్ చేసేటప్పుడు ఓల్డెన్ డేస్‌లో అప్పుడు యెస్. అంటే డెవాప్స్ అంత ఈ భూమి రాకముందు కొంచెం అప్పట్లో అయితే మేమేం చేసేవాళ్ళం, మాకు లైనక్స్ బాగొచ్చు కాబట్టి షెల్ వాడేవాళ్ళం. షెల్ స్క్రిప్ట్ వాడేవాళ్ళం. యెస్. షెల్ స్క్రిప్ట్ వాడేవాళ్ళం. ఎప్పుడు ఓల్డెన్ డేస్‌లో. ఆ! షెల్ స్క్రిప్ట్ వాడి చేసేవాళ్ళం. ఈ టాస్క్ అంతా షెల్ స్క్రిప్ట్ మీద నడిసేది జనరల్‌గా. మరి షెల్ స్క్రిప్ట్ అంటే మరి మామూలు ప్రొసీజరా? అంటే సగం తగ్గిద్ది గానీ ఇదంతే. ఎందుకు ఎట్లా తగ్గిద్ది తెలుసా? మరి షెల్ స్క్రిప్ట్ అంటే ఏంది? ఇది ఇందాక రాసామే ఈ స్టేట్మెంట్స్ అన్నీ. యెస్. ఇదంతా స్క్రిప్టే గదా! ఇదంతా లైనక్స్ కమాండ్సే గదా! లైనక్స్ కమాండ్స్‌ను అంటే గ్రూప్ ఆఫ్ లైనక్స్ కమాండ్స్. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ లైనక్స్ కమాండ్స్. మల్టిపుల్ లైనక్స్ కమాండ్స్ కలిస్తే షెల్ స్క్రిప్టే. కలిస్తే షెల్ స్క్రిప్టే. ఓకే. బాగుంది. దానిని ఉపయోగించి మనం ఓల్డెన్ డేస్‌లో, బ్యాక్ ఎండ్ డేస్‌లో అవి రాసి స్క్రిప్ట్ రాసి వర్క్ అంతా చేసేవాళ్ళం. ఎలా చేసేవాళ్ళమి? యెస్ ఫ్రెండ్స్. ఎలా చేసేవాళ్ళం? స్క్రిప్ట్ రాసేవాళ్ళం. దట్స్ ఇట్. ఇలాగ. అంటే వి మస్ట్ హావ్ 100% షెల్ స్క్రిప్ట్ స్కిల్స్ గతంలో రాసేవాళ్ళం. రాసి ఏం చేసేవాళ్ళం? ఈ షెల్ స్క్రిప్ట్ ఇది షెల్ స్క్రిప్ట్. ఓకే. దీంట్లో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది చూడండి. షెల్ స్క్రిప్ట్ ఇది. అవును రాసాం. రాసిన తర్వాత స్కెల్ షిఫ్ట్ ఇక్కడే ఉంటది. నీ దగ్గరే ఉంది స్కెల్ షిఫ్ట్. మరి సర్వర్‌లోకి ఎట్లొచ్చిద్ది? అంతే కదా! ఇదొక పెద్ద పని. అవునా? మళ్ళీ సర్వర్‌లన్నీ ఇక్కడుంటాయి. సర్వర్‌లన్నీ ఇక్కడుంటాయి. మరి మనం ఏం జేయాలా? ఈ స్కెల్ షిఫ్ట్‌ని ఇక్కడ కాపీ జేసి మళ్ళీ రన్ చేయాలి. షెల్ షిఫ్ట్‌ని రన్ చేస్తే కదా టాస్క్ అయ్యేది. మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు సెకండ్ సర్వర్. లాగ్ ఇంటు ది సెకండ్ సర్వర్. కాపీ ది షెల్ షిఫ్ట్ అండ్ ఎగ్జిక్యూట్ ది షెల్ షిఫ్ట్.
అప్పుడు వర్క్ జరిగింది. మళ్ళీ అగైన్ లాగిన్ టు ద థర్డ్ సర్వర్, ఎగ్జిక్యూటింగ్ ద షెల్ స్క్రిప్ట్, అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇది కూడా సీక్వెన్షియలే. బట్ ఇక్కడ ఏందంటే మాన్యువల్ మొత్తం తీసేసి ఇక్కడ షెల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. అంటే అప్పుడు మాన్యువల్ అని అంటే యెస్ ఫ్రెండ్స్ 1 అవర్ పట్టింది అనుకో. 1 అవర్. షెల్ స్క్రిప్ట్ వల్ల ఏం జరిగిద్దంటే నీకు దగ్గరగా యెస్ ఫ్రెండ్స్ చెప్పాలంటే 1 అవర్ టైం కాస్త ఒక 20 మినిట్స్ ఏసుకోండి. అది రన్ అయ్యి, ఎగ్జిక్యూషన్ అయ్యి, టోటల్‌గా ప్రాసెస్ అదంతా చేయడం 20 అంటే 1 అవర్ నుంచి డైరెక్ట్‌గా 20 మినిట్స్‌కొచ్చేది. 1 అవర్ నుంచి డైరెక్ట్‌గా 20 మినిట్స్‌కొచ్చేసాం. అంటే 1 అవర్ వేస్టే. ఇప్పుడు 20 మినిట్స్‌కొచ్చాం. ఓకే. 1 అవర్ టు 20 మినిట్స్. ఇది బాగుంది. అంటే ఏంది దగ్గరగా చెప్పాలంటే 80% ఎక్సలెంట్‌గా ఉంది. అంటే 80 అని కాదులే గాని 60 ఏసుకోండి. 60% ఎక్సలెంట్‌గా ఉంది. ఓకే. బాగుంది. హ్మ్. కరెక్ట్. 20 మినిట్స్ వచ్చాం. 60% ఎక్సలెంట్. మరియు ఇక దీనికి గూడా ఏంది ఇది రన్ చేయాలంటే మళ్ళీ అగైన్ ఐ నీడ్ టు లాగ్ ఇంటో ద సర్వర్. ఐ నీడ్ టు రన్ దిస్ షెల్ స్క్రిప్ట్. ఆటోమేటిక్‌గా రన్ చేయాలన్నా టైం పట్టిద్ది గదా! యెస్. ఆటోమేటిక్‌గా షెల్ స్క్రిప్ట్‌ని రన్ చేస్తాం. టైం పట్టిద్ది దానికైనా. టైం పట్టిద్ది. మళ్ళీ అక్కడ ఏదైనా ఫెయిల్ అయితే మళ్ళీ దాన్ని చూసుకోవాలి గదా! అందుకే 20 మినిట్స్. టైం పట్టిద్ది గదా! ఏమో ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలీదు గదా! టైం పడతది ఖచ్చితంగా. యెస్. ఫెయిల్ అవ్వచ్చు. యెస్ ఆర్ నో ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడేం చేస్తాం? మళ్ళీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అనుకోండిక. అందుకోసం నేనేం అంటే ఈ ప్రాసెస్ గూడా యాక్చువల్‌గా ఏందంటే మనం అంత పెద్ద స్థాయి లేదు దీనికి గూడా. అంత పెద్ద స్థాయి దీనికి గూడా లేదు యాక్చువల్‌గా. అంత పెద్ద స్థాయి దీనికి కూడా లేదు. ఏది సెల్ఫ్ స్క్రిప్ట్ చేసినా గూడా. యెస్. ఓల్డెన్ డేస్ ఇలాగే చేసేవాళ్ళం. అంటే అప్పుడు ఏది ఇంత బూమింగ్ రానప్పుడు. మరి ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? యెస్. అగైన్ బాసు అసలొద్దు ఇదంతా ప్రాసెస్ మొత్తం తీసి పడేసేయి. అసలు ఆటోమేషన్ ఏదైనా ఉంటే చెప్పవయ్యా అంటున్నారు. కంపెనీ వాళ్ళు, ఆర్గనైజేషన్ వాళ్ళు. యెస్. అసలొద్దు ఈ యాక్టివిటీ అంతా ఇలా జరిగితే చాలా కష్టంగా ఉంది. కరెక్టే. 1 అవర్ 20 మినిట్స్ అయింది కరెక్టే. 1 అవర్‌ని 20 మినిట్స్ చేసావు. 20 మినిట్స్ వల్ల నాకు ఉపయోగం ఏంటి? అక్కడ కూడా టైం వేస్ట్ అవుతుంది అనవసరంగా. ఇక్కడ 1 అవర్ తీసుకుంటే 100 అవర్స్ అవుతాయి. 20 మినిట్స్ తీసుకుంటే ఇంకొంత టైం అయిద్ది. ఏదైనా టైమ్ టేకింగ్ ప్రాసెసే ఇది. అసలు ఈ ప్రాసెస్ లేకుండా ఇంకేదన్నా ఉందా? దే ఆర్ థింకింగ్ లైక్ థిస్. అంటే ఏంది ఇంకోటుందంటే ఈ సీక్వెన్షియల్ ఒద్దు బాబు నాకు. 1 బై 1 అసలొద్దు నాకు. ఇదొద్దసల. మరి ఎట్లా గావాలి మీకు? నాకు పారలెల్ అప్రోచ్ కావాలా. పారలెల్ ఇన్ ద సెన్స్ వాట్? ఒకేసారి, ఒకే టైమ్‌లో, ఒకే మినిట్‌లో అన్ని సర్వర్‌లోకి ఇన్‌స్టాల్. పారలెల్ అది. ఒకే టైమ్. యెస్. పారలెల్. అలాంటి టూల్స్ ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు. ఇట్లా వద్దు అసలు ఇది గూడా ఒద్దు. అలాంటి టూల్స్ ఏమైనా ఉన్నాయా చెప్పు అన్నాడు. యెస్. ఈస్ దేర్ ఎనీ టూల్ ఫర్ దిస్? టు రన్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ? Do this kind of activity? Yes, please అన్నాడు. Yes. That means what? This sort of doing activity to perform, yes, friends, on multiple servers at a time. That is just at a time. At a time. Yes, we have a new method. That method is what? Parallel method. Yes or no? What is this? Parallel course. Parallel. Yes, good. Parallel method. But what is exact parallel method? Parallel method అంటే ఇప్పుడు చెప్పాను కదా. సేమ్ థింగ్. టోటల్‌గా ఎంటైర్ సర్వర్స్‌లో ఒకేసారి జరిగిద్ది. అది ప్యారలల్. అదేనా ప్యారలల్‌గా జరిగిద్ది. బై యూజింగ్ ఆటోమేషన్ టూల్స్. ఈ ప్రొసీజర్ ఎవరికైతే అర్థమైందో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూలో జాబ్ కొడతారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇదంతా చెప్పమని అడుగుతారు. యెస్. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ క్లైమింగ్ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, యెస్ డెఫినైట్లీ ష్యూర్ యూ మస్ట్ టెల్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అదర్‌వైస్ నోబడీ విల్ బిలీవ్ యూ. యెస్. సో, ఈ ఆటోమేషన్ టూల్స్. మరి దీనివల్ల వచ్చిన ఉపయోగం ఏంటి సార్ అంటే ఏం లేదు సింపుల్‌గా. చూడండి. టు ఆటోమేట్ యెస్ ఫ్రెండ్స్. టు ఆటోమేట్ ద ఎంటైర్ ప్రాసెస్. ఓకే. ఎంటైర్ ప్రాసెస్ ఆర్ ఎంటైర్ టాస్క్. ఓకే. గుడ్. At the same time, to automate the deployment work, to automate the yes, automate the yes, friends, deployment task. Yes or no? Deployment task. Okay. So again, to automate the yes, friends, to automate the yes, friends, environment creation. సారు మాకు ఎన్విరాన్మెంట్ క్రియేషన్ అంటే తెలియట్లే ఏం చెప్పండి? ఎన్విరాన్మెంట్ క్రియేషన్ అంటే ఏం లేదు.
సో ఇది క్యూఏ, అదే ఇది క్యూఏ, అవునా? క్యూఏ ఎన్విరాన్మెంట్. ఈ క్యూఏ ఎన్విరాన్మెంట్ లో నెంబర్ ఆఫ్ సర్వర్లు మనం తయారు చేస్తాం క్యూఏ ఎన్విరాన్మెంట్ లో. మీకు తెలుసు ఆల్రెడీ డెవ్ ఉంటుంది కదా, డెవ్ తర్వాత క్యూఏ తర్వాత స్టేజింగ్, అవునా? ఇట్లా. సో ఇది ఎన్విరాన్మెంట్ పేర్స్ ఇవి. స్టేజింగ్, క్యూఏ, ప్రొడక్షన్, ఇవేంటి ఎన్విరాన్మెంట్స్ పేర్స్, యాక్చువల్గా పేర్లు ఇవన్నీ. సో ఆ ఎన్విరాన్మెంట్ లో మనం సర్వర్లు తయారు చేస్తాం. దట్ మీన్స్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ టు ఆటోమేట్ ద ఎన్విరాన్మెంట్ క్రియేషన్, ఎన్విరాన్మెంట్ సెటప్. ఇదే మనం చేసే ఎన్విరాన్మెంట్ క్రియేషన్, ఎన్విరాన్మెంట్ సెటప్. అవునా? ఓకే, బాగుంది, సరే బాగుంది. ఎస్, చూడండి, ఎన్విరాన్మెంట్ సెటప్ అండ్ ఎన్విరాన్మెంట్ క్రియేషన్. ఓకే, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేయడానికి మాత్రమే ఈ టూల్ ఉపయోగపడుద్ది. వాటినే ప్యారలల్ టూల్స్ ఆర్ ఆటోమేషన్ టాస్క్ టూల్స్. ప్యారలల్ టాస్క్ ఆర్ ఆటోమేషన్ టాస్క్ టూల్స్ అవి ఏం చేస్తాయి? ఈ పని అంతా చేస్తుంది. రియల్ గా ఈ పని అంతా చేసి పెడతాయి మనకి. అయితే ఇక్కడ మనం చూస్తే uses this parallel, that means what, this is also called as a parallel execution. Parallel, yes, parallelly it is doing, yes friends. Yes, this is also called as a automation, parallel automation, parallel execution, parallel task automation. Yes. So there will be a lot of demand for automation tools. There will be a lot of demand. Yes, there is a lot of demand. Yes, right now also lot of demand. ఎందుకు ఈ టూల్స్ లేకపోతే టైం ఎక్కువ పట్టింది, ప్రాజెక్ట్ డిలే ఎక్కువ అవుతుంది. ఎస్, అందుకోసం మనం ఆటోమేషన్ టూల్స్ ఉపయోగిస్తాం. అందుకోసం డెవాప్స్ ఇంజనీర్ కి ప్యాకేజ్ ఎక్కువ. ఎస్, అంటే ఇలాంటి ఈ వర్క్ చేయడానికి ఆటోమేషన్ టూల్స్ ఏమున్నాయి? ఇప్పుడు నేను చెప్పిన వర్క్ అంతా చేయడానికి ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. అందుకోసం ఇంతసేపు చెప్పాను దాన్ని. చెప్తే గాని మీకు అర్థం కాదు. ఈ వర్క్ అంతా చేయడానికి, ఈ టాస్క్‌లు మొత్తం చేయడానికి ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ పేరు ఏందంటే ద పవర్‌ఫుల్ అండ్ మేజర్, యెస్ ఫ్రెండ్స్, మేజర్ టూల్ ఇన్ ఎవ్రీ ఐటీ ఇండస్ట్రీ, యాన్సిబుల్. యెస్, ద మోడరన్ టూల్. సో ఇంకా యాన్సిబుల్ కాకుండా ఇంకేమున్నాయి? ఇదే లెక్కలో చెఫ్ ఉంది, చెఫ్. ఇంకొకటేముంది? పప్పెట్ ఉంది, పప్పెట్. ఇవేంటి సార్ పేర్లు? యాన్సిబుల్, చెఫ్, పప్పెట్. సేమ్ ఇవే చేస్తాయి. ఎస్, యాన్సిబుల్, చెఫ్, పప్పెట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ రైట్ నౌ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ యూజింగ్ దిస్ టూల్స్. ఎస్, సో వాటిలో ఎక్కువ భాగం ఉపయోగించేది ఏంటంటే యాన్సిబుల్. ఎస్, వెరీ పవర్ఫుల్. ఎవరికైనా లైనక్స్ వస్తే యాన్సిబుల్ టూల్ ని ఈజీగా వాడొచ్చు. లైనక్స్ రాకపోతే యాన్సిబుల్ టూల్ మర్చిపోవచ్చు అంతే. అంతేనా? అంతే. నథింగ్ ఈస్ దేర్. సో ఇఫ్ యూ నో ద లైనక్స్, డెఫినెట్లీ యూ కెన్. అదర్వైజ్ మళ్ళీ ఫస్ట్ నుంచి లైనక్స్ నేర్చుకొని ఇక్కడికి వస్తే అర్థమైంది. అదర్వైజ్ ఈ టూల్ అర్థం కాదు. అంటే లైనక్స్ ఉంటేనే ఈ టూల్ అర్థమైంది యాక్చువల్‌గా. ఓకేనా? అసలు ఇదేంది? ఎట్లా మొదలైద్ది? అనేది మనం చేసుకుంటే జస్ట్ అట్లాగా దాని గురించి కొంచెం నేర్చుకొని, అర్థమైందా? ఇంకా నెక్స్ట్ ఇది ఇంకొక క్లాస్ యాన్సిబుల్ మీద తీసుకుంటే మీకు యాన్సిబుల్ ఇంటర్వ్యూ‌గా కవర్ అయ్యే టాపిక్స్ కవర్ అవుతాయి. నా ప్లాన్ అదేనమాట. యాన్సిబుల్ ఇంకో క్లాస్ మనం తీసుకోగలిగితే యాన్సిబుల్‌లో కవర్ అయ్యే సబ్జెక్ట్ మళ్ళీ కవర్ అయిద్ది. మళ్ళీ నేనేం చేస్తాను అగైన్ మళ్ళీ ఒక 2 డేస్ టెర్రాఫార్మ్ తీసుకుంటా. టెర్రాఫార్మ్. అప్పుడు ఇంటర్వ్యూలో కవర్ అయ్యే కాన్సెప్ట్‌లు కవర్ అయిపోతాయి. టెర్రాఫార్మ్. ఓకే. అప్పుడు మీకేంది కంప్లీట్‌గా డెవాప్స్‌లో ఉన్న మేజర్ టూల్స్ కవర్ అవుతాయి. అప్పుడు మేజర్ టూల్స్ కవర్ అయినాయి కాబట్టి నువ్వు ఏ ఇంటర్వ్యూకెళ్ళినా సెలెక్ట్ అవ్వచ్చు ఈజీగా. అర్థమైందా? మేజర్ టూల్స్. అంటే ఏంది? ఇంకో 2 రోజుల్లో టెరాఫార్మ్, ఇప్పుడు ఇంకో క్లాస్‌లో యాన్సిబుల్ మేజర్‌గా కవర్ చేస్తాం. అప్పుడేంది? నువ్వు నెక్స్ట్ వీక్‌లో సాటర్‌డే రోజు ఇంటర్వ్యూలో కూర్చుంటే ఈజీగా సక్సెస్ అవుతావు అంతే. ఈ టెరాఫార్మ్ మళ్ళీ 2 డేస్ తర్వాత గోయింగ్ బ్యాక్ టు సీఏసీడీ. అంటే ఇంక ఇదొచ్చింది కదా! ఇంక నీకు అవసరంలా. సీఏసీడీని ప్రాక్టికల్‌గా, ఎక్సలెంట్‌గా మళ్ళీ చూస్తాం. ఇక సీఏసీడీని కంప్లీట్ చేసుకొని మళ్ళీ అగైన్ మళ్ళీ టెరాఫార్మ్‌లో కొంతకొస్తాం మళ్ళీ. మళ్ళీ యాన్సిబుల్‌లో కొంతొచ్చి కంప్లీట్ చేసి పక్కన పడేసి అప్పుడు స్క్రిప్టింగ్‌కెళ్ళిపోతాం. అట్లనమాట ప్లాన్. అప్పుడు దానివల్ల ఏమైద్ది నీకు టోటల్‌గా అన్నీ వచ్చేస్తాయి. అన్నీ అంటే ఏంటి నీకు వచ్చేది? యెస్, గిట్‌ను వచ్చినట్టు అవుతది. సో, గిట్ హబ్ అనేది మీకు 1, 2 అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు అవుతుంది. యెస్ ఫ్రెండ్స్. తర్వాత మావెన్ అనే దానికి నీకు తెలిసినట్టే అవుతది. తర్వాత యెస్ ఫ్రెండ్స్, టామ్ క్యాట్ అనేది మీకు తెలిసినట్టుంటది. యెస్ ఫ్రెండ్స్. తర్వాత నెక్సస్ అనేది మీకు తెలిసినట్టుంటది. నెక్సస్, దెన్ సోనార్ క్యూబ్ మీకు తెలిసినట్టే ఉంటది. యెస్ ఫ్రెండ్స్. డెవలపర్స్ టూల్స్ యాక్చువల్‌గా. ఓకే. సోనార్ క్యూబ్ నీకు తెలిసినట్టే ఉంటది. తర్వాత నీకేంటి క్యూబర్నెటిస్ తెలిసినట్టుంటది. క్యూబర్నెటిస్. తర్వాత నీకేంటి డాకర్ తెలిసినట్టే ఉంటది.
ఇంకా నీకు చెప్పాలంటే జెంకిన్స్ మర్చిపోయా. అక్కడ జెంకిన్స్ తెలిసినట్టు ఉంటుంది. ఇక్కడేంటి నెక్స్ట్ కేస్‌లో ఫ్రెండ్స్. ఇక యాన్సిబుల్, ఇక టెరాఫార్మ్. చాలు. ఇవి చాలు ఇక ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి ఇవి సరిపోతాయి ఇక. ఇవి మొత్తం గూడా డెవాప్స్‌లో ఉన్న మేజర్ టూల్స్. ప్లస్ స్క్రిప్టింగ్. అది ఇక్కడ నీకంతే అయిపోయింది. అదనమాట మన ప్లాన్. అంటే అసలు నాకు ఐ డోంట్ నో అని చెప్పకుండా నెక్స్ట్ వీక్‌లో ఇంటర్వ్యూకెళ్ళొచ్చు. అప్పుడు మనం దాన్ని అట్లాగా జెంకిన్స్‌ని ఎండ్ చేయాలనమాట. ఇదంతా మేజర్‌గా. ఇక మిగతాది ఏంటంటే చిన్నయి కొన్ని నేను కాన్సెప్ట్‌లు మీకు యాడ్ చేసి కొంత అవేర్‌నెస్ పెంచుకోవడానికి, ఇంటర్వ్యూలో ఇంకా బాగా ముందుకెళ్ళటానికి ఇదంతా అయిపోయిన తర్వాత ఇది. యాన్సిబుల్, టెరాఫార్మ్, జెంకిన్స్, స్క్రిప్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మిమ్మల్ని కలిసి మళ్ళీ కొన్ని క్లాసులు, స్పెషల్ క్లాసులు మీకు కండక్ట్ చేసి, ఆ స్పెషల్ క్లాస్‌లో మీరు ప్రతిరోజు మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటి? ఎట్లా నడుస్తాయి? ఏంది? ప్రాజెక్ట్స్ అంటే ఏంది? వాటిని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా ఏంటి? ఇట్లాగా. అంటే మీకు అవసరమైన మేరకి ప్రతి వ్యక్తికి వన్ టు వన్ మాట్లాడతాం. వన్ టు వన్. ఇప్పుడు దాకా వన్ టు వన్ మనం తీసుకోలేము. వన్ టు వన్ మాట్లాడి అక్కడ ప్రతి వ్యక్తి యొక్క డౌట్‌ని అప్పుడెళ్తే అప్పుడు మీకు ఈజీగా అర్థమైద్ది. ఈ లోపల మీరు చేయాల్సిన టాస్క్ ఏంది? ప్లాన్ ఏంది? ఇప్పుడుగో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి గదా! వీటన్నిటి గురించి పూర్తి స్థాయిలో వైట్ పేపర్స్‌ని రాసుకోవటం అనేది ఒక పని. వైట్ పేపర్స్ కంటెంట్ రాసుకోవడం ఒక పని. సో, ఇది ఓన్లీ ప్యూర్‌లీ డెవాప్స్ మీ అందరికి. రోడ్ మ్యాప్. డెవాప్సే అంతే. ఇక్కడ మీరు ఇంకా మొదలుపెడితే ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న కాన్సెప్ట్‌లు మొత్తం రాసుకోండి ఇక్కడ ఈ పేపర్‌లో. ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న ఆల్ కాన్సెప్ట్స్ రాసుకోండి ఈ పేపర్‌లో. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత లైనక్స్ కాన్సెప్ట్‌లు ఈ పేపర్. అసలు నీకు టైం కుదరదసల. నీకు దేనికి టైం కుదరదు. ఇది మొదలుపెట్టావంటే నువ్వు ఈరోజు. ఇక నీకసల దేనికి టైం కాదు, కుదరదు. అసలు నువ్వు బిజీ అయిపోతావు. అట్లాగా రెడీ అవ్వండి ఇట్లా. ఇంక ఇంటర్వ్యూస్‌కి రెడీ అవ్వండి ఇక డైరెక్ట్‌గా. ఇంటర్వ్యూస్‌కి రెడీ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. అట్లా. అంతేగాని అంతేగాని సార్ ఇప్పుడు ఇదయిపోద్ది. నాకెన్ని రోజుల్లో జాబ్ వచ్చిద్ది అంటే అట్లా రాదు. అదేందది? ఇదేమన్నా కాలేజీ అనుకున్నావా ఏంది? కాలేజీ అయితే డైలీ క్లాసులకి వచ్చినా రాకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా ఏదో 4 ముక్కలు రాసేస్తే ఒక పేపర్ ముక్కొచ్చిద్ది. పాస్ అయిన సర్టిఫికేట్. అదెట్లా చెప్పగలం? ఇది ఏందంటే ఇది అట్లా చెప్పలేం మనం. చాలా మంది అట్లా గూడా ఉన్నారు కొంతమంది మీలో. ఆ! ఆ! ఇదంతా అయిపోయిన తర్వాత నాకు జాబ్ ఎన్ని రోజులకొచ్చిద్ది చెప్తావా? ఎట్ట చెప్తావది? నీకు జాబ్ వచ్చేది దేన్ని బేస్ చేసుకొని అనుకున్నావు? నేను చెప్పిన తర్వాత నీకు ప్రెజెంటేషన్ నేర్చుకోవాలి. ప్రెజెంటేషన్‌ని పూర్తి స్థాయిలో నేర్చుకున్న తర్వాత కొంత ప్రాక్టికల్‌గా మంచిగా డెప్త్ ఉండాలి. ప్రెజెంటేషను, ప్రాక్టికల్స్ ఈ 2 డెప్త్ ఉండాలి. నాకు ఇంగ్లీష్ రాదు పర్లేదా? ఇంగ్లీష్ రాకపోయినా ఏం గాదు. నథింగ్. ముందు అసలు ఎక్స్‌ప్లనేషన్ చేయగల శక్తి ఉండాలి గదా! నీ దగ్గర. కనీసం మినిమమ్ టు మినిమమ్ లేమన్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. లేమన్ లాంగ్వేజ్‌లో. అప్పుడు వాడు ఈజీగా అంతేగాని నువ్వు ఇది కమర్షియల్ టైప్‌లో బిజినెస్ లాంగ్వేజ్ టైప్‌లో ఇంగ్లీష్‌ని మనం వాళ్ళేమంటారు? కాల్ సెంటర్ టైప్‌లో మనం అవసరం లే. కాల్ సెంటరోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే వాడు కాల్ సెంటర్‌లో ఎందుకున్నాడు? సాఫ్ట్‌వేర్ రావాలి గదా! ఇటు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యి డెవాప్స్ ఇంజినీర్ అవ్వాలి గదా! కాల్ సెంటర్‌లో పనిచేసేవాళ్ళందరూ మరి అక్కడ ఎందుకున్నారు? ఇక్కడికి రావాలి గదా! లే. సబ్జెక్ట్ కావాల్సిందిక్కడ. సబ్జెక్ట్‌ని ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది కావాల. అంతేగాని ఇంగ్లీష్ అంటే భయం. నాకు ఇంగ్లీష్ చాలా కష్టం. మేము పల్లెటూరు నుంచొచ్చాం. అక్కడి నుంచొచ్చాం, ఇక్కడి నుంచొచ్చాం. డిగ్రీ అంతా తెలుగు మీడియం అని లక్షలు తగలేసి వేరే ఇన్‌స్టిట్యూట్‌లకెళ్ళి ఎళ్ళబాకండి అవసరం లే. ముందు అసల మినిమమ్ టు మినిమమ్ నేర్చుకోండి. ఇన్‌స్టిట్యూట్‌లకి వెళ్ళండి నేర్చుకోండి. ఒక దశలో ఒకటి సరిపోద్ది ఆ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్‌నే ప్రెజెంటేషన్ మీద. నాకసలు ఇంగ్లీషే రాదనుకోవటం గాదు. నేర్చుకోవడంలో తప్పు లేదు. ఎక్కడికైనా ఇన్‌స్టిట్యూట్‌లకెళ్ళండి, నేర్చుకోండి. ఇబ్బంది లేదు. క్లాసులకి అటెండ్ అయ్యి నేర్చుకోవచ్చు. ప్రెజెంటేషన్ పెంచుకోవచ్చు. కానీ పూర్తి స్థాయిలో దీన్ని మొత్తాన్ని వదిలేసి నాకు ఇంగ్లీష్ అసలే రాదని చెప్పి మళ్ళీ ఆ సైడ్ ఎళ్ళబాకండి. అప్పుడేమైద్ది? ఇది ఎవరు చదువుతారిది? నీకు ఇంగ్లీష్ వచ్చిద్ది గానీ ఇది రాదే. అప్పుడు ఇంకెందుకు సుఖమేంది అంటా నేను. నేనంటే నేనంటే దీన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ప్రెజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే. మరొక క్లాస్‌లో మళ్ళీ మనం యాన్సిబుల్ నేర్చుకుంటాం. మరొక క్లాస్‌లో మళ్ళీ మనం టెరాఫార్మ్ ఫ్రెష్‌గా నేర్చుకొని, మరొక క్లాస్‌లో టెరాఫార్మ్ నేర్చుకుంటూ అగైన్ ఈ 2 అయిపోయిన తర్వాత అగైన్ కమ్ బ్యాక్ టు సీఐసీడీ పైప్‌లైన్ ఆటోమేషన్. ఎలా రన్ చేయాలని మళ్ళీ అట్లా దానివల్ల ఫుల్‌ఫిల్ అయిద్ది నీకు. ఇక నువ్వు ఇంటర్వ్యూకెళ్తే నాకిది తెలీదని అనటానికి లేదు. ఇప్పటి వరకు కొంత అవేర్‌నెస్ కల్పించాను గదా! ఈ అవేర్‌నెస్‌ని మళ్ళీ యాన్సిబుల్‌తో ఇంకా డెప్త్‌లోకి లోపలికెళ్ళి దాంట్లో ఉన్న యాన్సిబుల్ ఆర్కిటెక్చర్ ఏంది? ఆర్కిటెక్చర్ చెప్తే చాలు అయిపోద్ది. టెరాఫార్మ్ ఏంది? టెరాఫార్మ్ ఆర్కిటెక్చర్ ఏంది? చెప్తే చాలు అయిపోద్ది. అక్కడి నుంచి. ఇక అక్కడి నుంచి మళ్ళీ మనం గోయింగ్ బ్యాక్ టు జెంకిన్స్. ఓకేనా?
సో ఈ విధంగా ఇదిగో ఈ ప్లాన్ అంతా వర్కౌట్ చేయండి. ఇది టైం కుదరదు మీకు. అంటే నీకొచ్చిన వరకే లైనక్స్‌లో, నీకొచ్చిన వరకే ఏడబ్ల్యూఎస్‌లో, నీకిక వచ్చిన వరకి డెవాప్స్‌లో. మేజర్‌గా ఇవి సరిపోతాయి యాక్చువల్‌గా. కొత్త టూల్స్, కొత్త విధానం ఎవరన్నా అడిగితే దాని తర్వాత చూద్దాం. అది పెద్ద విషయం కాదు. ముందు మేజర్‌గా ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని మన ఎగ్జిస్టింగ్ టూల్స్ కాబట్టి వీటిని మనం చక్కగా చాలా జాగ్రత్తగా నేర్చుకోగలిగితే నెక్స్ట్ టూల్స్ ఏదనేది నేను చెప్తాను. మాక్సిమం. అంటే మేజర్‌గా వర్క్ ఇదే జరిగింది. ప్రతి ప్రాజెక్ట్‌లో. ఓకే. సో, మళ్ళీ మనం కలుద్దాం. ఓకే. కలిసి మళ్ళీ మనం చేద్దాం. ఈ లోపల మీరందరూ ఏం చేస్తారంటే ఇది వర్క్ చేయండి. ఆవేశపడగాకండి, టెన్షన్ పడగాకండి. ఉద్యోగం రాలేదని మరీ డీలా పడిపోవకండి. మీరే ఇట్లా అనుకుంటే బ్యాంకింగ్ సెక్టార్‌లో, గ్రూప్ 1 సెక్టార్‌లో ఇక వేరే వేరే సెక్టార్‌లో వాళ్ళు చదివే వాళ్ళకి మైండ్ బద్దలైపోద్ది. మీకే బద్దలైతే. మీకు తెలియదు గనక మీరు అకాడమిక్ లెవెల్‌లో నుంచి వచ్చారు గాబట్టి, మీకు తెలిసిన వాళ్ళందరూ గూడా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగం సాధించడం 15 డేస్ అని చెప్పారు గాబట్టి, మీ మైండ్ సెట్‌ని అలా బిల్డ్ చేసుకొని, అలా మోల్డ్ చేసుకొని వస్తున్నారు ఇన్‌స్టిట్యూట్స్‌కి. అందువల్ల మీకు మైండ్ దెబ్బతింటుంది. వాళ్ళే ఆ విధంగా అంటే ఎట్లుంటదంటే ఇదంతా గూడా చెప్పేవాళ్ళు అంటే సక్రమంగా మంచి విధానంలో, మంచి దారిలో చెప్తే పిల్లోడి మైండ్ సెట్ కూడా అట్లాగే తయారైద్ది. చెప్పేవాళ్ళేంది సాఫ్ట్‌వేర్ జాబ్ 10,00,000 ప్యాకేజ్ 1 మంత్ ఎనఫ్. సాఫ్ట్‌వేర్ జాబ్ 10,00,000 ప్యాకేజ్ 1 మంత్ ఎనఫ్. ఎట్లో నాకర్థం కాల. ఎట్లో మాకే అర్థం కావట్ల. మరి అది పిల్లోడు అదే మైండ్ సెట్ లోపల పెట్టేసుకొని వస్తాడు కాలేజీకి. దానికి ఫోర్త్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచే వాళ్ళ సీనియర్స్ చెప్పడం మొదలుపెడతారు. వాళ్ళ సీనియర్స్ ఎందుకలా చెప్తారో తెలీదు. ఈ పేరెంట్స్‌కి ఇదే మాటలు తీసుకెళ్ళి చెప్తారు. మమ్మీ, డ్యాడీ 1 మంత్ అంట మమ్మీ. నేను చదివిన కోర్స్‌కి 1 మంత్ హైదరాబాద్ ఎళ్లి కోచింగ్ తీసుకుంటే 10,00,000 ప్యాకేజ్ అంట మమ్మీ. 6,00,000 ప్యాకేజ్ అంట మమ్మీ. ఇంటి దగ్గర ఆ మాటలు చెప్పి ఈడకొస్తారు. ఈడకొచ్చిన తర్వాత ఈ మమ్మీ, డ్యాడీ ఫోను చేస్తారు. నెల అయిందన్నావుగా, ఇంకా జాబ్ రాలేదేంది? ఇంకా వర్కౌట్ అవ్వలే అంటే టెన్షన్ పెరిగిద్ది నీకు. ఈ టెన్షన్‌లో ఏం చేయాలో నీకు అర్థం కాదు. థాట్స్ ఇట్. ఆ కవర్ చేసుకోవడానికి వేరే వాళ్ళు ఎవరెవరు ఏదో సుత్తి మాటలన్నీ మాట్లాడతారు. టైమ్ పాస్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ టైమ్ పాస్. కాబట్టి అది లేకుండా ఉంటే నీ మైండ్ సెట్ టైమ్ పాస్ వైపు నువ్వు వెళ్ళవు. టైమ్ పాస్ కాదు. థిస్ ఈస్ వాట్ జర్నీ. థిస్ ఈస్ యువర్ వాట్ జర్నీ. యువర్ ఫ్యూచర్ జర్నీ. యెస్. స్టార్ట్ విత్ దిస్ టెక్నాలజీస్. దిస్ ఈస్ వాట్ ఫ్యూచర్ టెక్నాలజీస్. యెస్. Okay. Try to understand the technology first, and afterwards do this practice, and afterwards make some communication or presentation or something whatever it is. Afterwards నువ్వు ఇంటర్వ్యూకి అయితే సెట్ అవుతావు. ఎస్. దానికి సంబంధించిన ఏదో నన్ను కనెక్ట్ అవ్వు, నేను చెప్తా అంతే. సూపర్. ఓకే. ఎక్సలెంట్‌గా మీరు వర్కౌట్ చేయొచ్చు. ఓకే. లెట్ us stop here for today, and we discuss in the next class. Next class we'll update you. Okay. Thank you. Thank you so much, and see you tomorrow.